హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు మునక్కాడ టమాటా కర్రీ సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో దాని తయారీ విధానం ఏమిటో చూద్దాం. కళాయిలో 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ పెద్ద సైజుది కట్ చేసి వేసుకోండి. చిన్నగా కట్ చేసేయండి. ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను. ఇవి కాసేపు మగ్గనివ్వండి. కొంచెం ఉప్పు వేసి మగ్గనిస్తే మగ్గిపోతాయి. పసుపు వేసుకోండి. ఇవి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇలా వేగకపోతే మనకి కూరలో పెద్దవిగా కనిపిస్తాయి. అది బాగా వేగిపోతే కూరలో కలిసిపోతాయి. చాలా బాగుంటుంది. అలా గ్రేవీ చక్కగా వస్తుంది. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసిన మునక్కాడలు పొడవుగా కట్ చేసుకోవాలి. పైన కొంచెం పొట్టు తీసేయండి. ఇది తీసి శుభ్రంగా కడిగేయండి. కడిగేసిన తర్వాత వేసేసుకుందాం ఇందులో. ఇవి కాసేపు ఉడకనిద్దాం. కొంచెం 5 నిమిషాల వరకు మగ్గనిస్తే చక్కగా మెత్తబడతాయి కొంచెం. అప్పుడు టమోటాలు వేసేసుకుందాం. ఈ టమోటాలు నేను 5 తీసుకున్నాను. కొంచెం మీడియం సైజులో ఉన్నాయి. మీకు ఎక్కువ కర్రీ అయితే ఎక్కువగా వేసుకోండి, లేదా ఇవి సరిపోతాయి. ఇవి కొంచెం మెత్తపడే వరకు వేయించుకోవాలి మనం. ఒకవేళ జ్యూస్ వేసుకోవాలనుకుంటే అలా అయినా బాగుంటుంది. కాసేపు ఆయిల్ పైకి వచ్చే వరకు వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత మనం కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి ఒక్కొక్క 1/2 స్పూన్ వేసుకుందాం. నాకు ఇక్కడ 1 స్పూన్ కారం పడింది. మీరు ఇంకా కొంచెం స్పైసీగా తినాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇది ఒక 5 నిమిషాలు వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత కాసేపు మూత పెట్టి ఉడికించండి. ఒక 5 నిమిషాలకి ఈ కర్రీ దగ్గరగా అయిపోతుంది. చివరిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నచ్చిందండి నేను చేసిన రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.